హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా గద్దర్ సినీ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సినీ పరిశ్రమను గౌరవించుకోవాలన్నదే మా ప్రభుత్వ విధానమని, ఇందులో భాగంగానే 14 ఏళ్ల క్రితం ఆగిన సినీ పురస్కారాల్ని గద్దర్ అవార్డుల పేరిట మళ్లీ తిరిగి ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రముఖులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను అందరినీ కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించి గతంలో ప్రారంభించిన ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమను ఎప్పుడూ గౌరవించి మీకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అభినందించాలనే ఆలోచనతోటి 60 సంవత్సరాల క్రితం నాకు తెలిసినంత వరకు సినీ ప్రముఖులకు ఇంకా బాగా తెలియాలి, 1964లో తెలుగు సినీ పరిశ్రమను గుర్తించడానికి డైరెక్టర్లను, నటులను, అదేవిధంగా ఇతర కళాకారులను గుర్తించాలి, గుర్తించిన వాళ్లకు అవార్డులు ఇవ్వాలి, ఆ అవార్డులకు నంది పేరు పెట్టాలి అని చెప్పి 60 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ సంప్రదాయాన్ని 14 సంవత్సరాల క్రితం వరకు ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని కఠినంగా అనిపించొచ్చు, కానీ సినీ పరిశ్రమను కాంగ్రెస్ సర్కార్ ప్రోత్సహిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. సినిమా పరిశ్రమ కూడా గొప్పగా రాణించాలని ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమకు ఏం కావాలో చెప్పండి, ఇస్తానని, తెలంగాణలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడమే కాదు, నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది, కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది, మీ అభివృద్ధికి 100% తోడ్పాటును అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి, మీకు సముచితమైన స్థానం కల్పించడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు సీఎం రేవంత్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం నిలవాలి, అన్ని రంగాల మాదిరిగానే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణించాలన్నది మా ప్రభుత్వం ఆలోచన. 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ 2047కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు 2047లో మనం పూర్తి చేసుకోబోతున్నాం. మరి స్వతంత్ర భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా, మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి. అది పరిశ్రమలు కావచ్చు, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను మొన్న జరిగిన నీతి ఆయోగ్లో ప్రధానమంత్రి గారికి చెప్పిన 2047 ఏదైతే విజన్ ఉందో 2047కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందాలి, 2035 లోపల $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. 10 సంవత్సరాలు తిరిగే లోపల $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాణించాలి అనంటే సినీ పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందాలి.
తెలంగాణకు ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చని ఫార్చ్యూన్ 500 కంపెనీలలో 85 కంపెనీల ఫుట్ఫాల్స్ తెలంగాణలో ఉన్నాయని అన్నారు ముఖ్యమంత్రి. ఇది దేశంలో ఏ సిటీలోనూ లేదన్నారు. మా విజన్ జపాన్, చైనా, సౌత్ కొరియాలోని టెక్నాలజీతో పోటీ పడ్డమే అన్నారు రేవంత్. ఈరోజు విజన్ డాక్యుమెంట్ తెలంగాణ మీన్స్ బిజినెస్. తెలంగాణ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరైనా వ్యాపారంలో రాణించవచ్చు. ప్రపంచ దేశాల నుంచి ఈరోజు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 85 కంపెనీల ఫుట్ఫాల్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దేశంలో ఏ సిటీలో కూడా 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 కంపెనీలు ఉన్న సిటీ హైదరాబాద్ సిటీ. ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్ చాలా సందర్భాలలో మాట్లాడుతుంటారు, బెంగళూరుతో పోటా, అమరావతితో పోటా, ముంబై, చెన్నై, లేకపోతే ఢిల్లీ అని. నేను చెప్పదలుచుకుని ఏవి నాకు పోటీ కాదు, వీళ్ళంతా మా సోదరులు. నా పోటీ న్యూయార్క్తోని, టోక్యోతోని, జపాన్తోని, సౌత్ కొరియాతోని, చైనాతోని పరిశ్రమలలో పోటీ పడదలుచుకున్నాను. అభివృద్ధిలో సౌత్ కొరియాతో పోటీ పడదలుచుకున్నాను. జపాన్లో టెక్నాలజీలో పోటీ పడదలుచుకున్నాను. ఇది మా విజన్. గద్దర్ ఒక చైతన్యం, విప్లవం, వేగుచుక్క అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన అందశ్రీ, జైబోలో తెలంగాణ అందించిన గద్దరన్న మాకు స్ఫూర్తి అని తెలిపారు. గద్దరన్న అంటే ఒక చైతన్యం, గద్దరన్న అంటే ఒక విప్లవం, గద్దరన్న అంటే ఒక వేగుచుక్క. గద్దరన్న స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ, ఈరోజు జై బోలో తెలంగాణ అందించిన గద్దరన్న మాకందరికీ స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తితోనే మేము పోరాటం చేసినాం. ఈ పోరాటం ప్రజల కోసమే, ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడానికి నిత్యం వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ తెలంగాణ నిర్మాణంలో, ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలి. గతంలో ఏమైనా అంశాలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టండి. మనందరం కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడవాలి.